చూసేసరికి రమాదేవి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. నీ చేతికి ఈ డిజైన్ ఎక్కడిది అని అంటూ ఉంటే అరుణ్ అటు ఇటు చూస్తూ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అవును, నీకు చేతికి గోరింటాకు పెట్టింది చామంతినే కదా అని రమాదేవి అనేసరికి ఇక చామంతి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. రమాదేవి ఇక చామంతి దగ్గరికి వచ్చి, ఎవరి పేరైతే ఈ ఇంట్లో వినపడకూడదో అనుకున్నానో నువ్వు ఆ రోజా పువ్వుని నా కొడుకు చేతి మీద గోరింటాకులాగా వేస్తావా అని రమాదేవి చామంతిపై అరుస్తూ ఉంటే చామంతి నాకేం తెలీదమ్మా అని అంటూ ఉంటుంది. ఇక అరుణ్, ప్రేమ్ అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక రోజా గదిలో నుండి చాటుగా అంతా వింటూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగా అని రోజా కూడా అనుకుంటూ ఉంటుంది. రమాదేవి ఇక నువ్వు చేసిన తప్పుకు నీకు శిక్ష పడాల్సిందే అంటూ చామంతిని కిచెన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక చంద్రిక, హర్షవర్ధన్ ఇక ఇద్దరు కూడా తన వెనకాలే ఆగు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ప్రేమ్ చాటుగా దాక్కుని అంతా చూస్తూ ఉంటాడు. రమాదేవి ఇక అట్లకాడ తీసుకుని స్టవ్ మీద బాగా వేడి చేసి ఇక చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటే అమ్మ ప్లీజ్ అమ్మ వద్దు అని చామంతి అంటూ ఉంటుంది. ఇక రమాదేవి ఆ అట్లకడతో చామంతి చేతికి వాత పెట్టేసరికి ఇక తను గట్టిగా అరుస్తూ ఉంటే అది చూసి చంద్రిక, హర్షవర్ధన్, ప్రేమ్ అందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. రోజా, అరుణ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఇక పాపం చామంతి అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక చామంతి బయట కూర్చొని బాధపడుతూ ఉంటే ప్రేమ్ దాని దగ్గరికి వచ్చి ఇక ఓదారుస్తూ ఉంటాడు. అమ్మగారింటి ఇలా చేశారు అని అంటూ ఇక ప్రేమ్ లోపల బాధపడుతూ ఆ రోజును అనవసరంగా ఇంట్లో ఉండనిచ్చానా, అన్నయ్యకు సహాయం చేశానా, దానివల్లే ఈరోజు చామంతికి ఇలా జరిగింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక చామంతి ఏంటో నా కర్మ ఇలా జరిగింది అని మనసులో తనకు తాను అనుకుంటూ ఉంటుంది. అయినా కానీ అరుణ్ బాబు చేతికి నేను రోజా పువ్వు డిజైన్ వేయలేదు కదా, ఎలా వచ్చింది అని చామంతికి అనుమానం మొదలవుతూ ఉంటుంది. ఇక అరుణ్ బాబు ప్రేమించిన అమ్మాయి రోజానా అని ఇక ప్రేమ్ను నిలదీస్తూ ఉంటే ప్రేమ్ ఇక ఏం చెప్పాలా అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక తప్పక ప్రేమ్ నిజం చెప్పేసేసరికి చామంతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజా దగ్గరికి వెళ్ళి చామంతి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకక్క మళ్ళీ ఈ ఇంటికే వచ్చావు, నిన్ను మెడబట్టే గెంటేశారు, ఆ రోజు జరిగింది నువ్వు ఇంకా మర్చిపోలేదా అని అడుగుతూ ఉంటే గుర్తుంది, ఎలా మర్చిపోతాను, అందుకనే ఎలాగైనా సరే ఈ ఇంటికి కోడలు కావాలనుకున్నాను, అందుకనే వచ్చాను అని రోజా అంటూ ఉంటే చామంతి వద్దక్క, ఈ ఇంట్లో వద్దు, ఈ ఇంటి కోడలుగా నువ్వు వద్దు, నీకు మంచి జీవితం దొరుకుతుంది, ఆ రమాదేవి నువ్వు అనుకునేంత మంచిది కాదు అని ఇక చామంతి రోజాకు చాలా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే రోజా మాత్రం ఇక చామంతిని వెళ్ళిపో అని అంటుంది.